వీడు ఏందమ్మా వీడు నా బట్టల మీద వాడతాడు అంటే పెట్టు బిడ్డ, నువ్వు సిలిండర్ అయితే పెట్టు, నీ సంగతి చెప్తా నేను. బిర్యానీ కాదు, గ్లాస్ మంచినీళ్ళు కూడా నీకు వేడి చేసి ఇలాంటివి చేసుకోవద్దు. పాపడాలు గిఫ్ట్ పాపడాలు తిని బతుకు మరిగా. ముడ్డి బలిచింది. సరే పో, నాకు బలిచిందిగా. పోయి సిలిండర్ మీరు వండుకోరి, తెచ్చుకోరి, మీ వంట మీరు వండుకోరి. నాటకాలు ఆడకు. సపరేట్ సిలిండర్ తీసుకొచ్చాడు కిచెన్ లో పడి. నేను ఇయ్యను, నేను ఎవ్వరికి ఇయ్యను. నువ్వు లే అని చెప్పినప్పుడు లే. ఆడేది లేదు. నడువితా సిలిండర్ పెట్టుకొని పన్నాడు. వాని కథ ఏందో, వాని వేషం ఏందో నాకైతే అర్థమైతలేదు అసలుకి. నేను ఎంత పిలిచినా కానీ ఇత్తలేడు నాకు వాడు. ఏం చేస్తారు మీరు? ఏం చేసినాం రా? వాడు ఏడు వాడేడు బాత్రూమ్ వస్తుందని పోయిండాడు. బయటికి రాను. మనకి బాత్రూమ్ వస్తుందని పోయిండు వాడు. అరే మనకి బాత్రూమ్ వస్తుందట, బయటికి రమ్మన్నా. వాడు వాష్రూమ్ వస్తుందని వాడు పోతుంటే వాడిని ఎందుకు పిలుస్తాను నువ్వు? సరే ఎంతసేపు పోతాడు? వాష్రూమ్ చూస్తాను. రాకుంటే పోతాడు. వాయిస్ తక్కువ అర్థమవుతుందా? నైట్ ఏం పని మీ కాడ? నాకు కాడ సిలిండర్ ఏది సిలిండర్ నాది. సిలిండర్ కొన్నాను, కళ వచ్చింది. 2-3 రోజులకి వెళ్ళి కళ నాది. అవునరా, వాడు కళలు ఉండేమో, మన నాకు చెప్తాండేమో. అవును మరి. నువ్వు ఫస్ట్ బయటికి రాను. నువ్వు ఎంత ఏమైనా రోజంతా దాంట్లో అనుకుంటావా? వస్తావు కదా బయటికి. నిమ్మ అనుకుంటారా? నిమ్మ అనుకుంటారా? సరే రా బయ్, పో. ఎంతసేపు అనుకుంటాడు, వస్తాను నేను దాంట్లో. Many hours later. ఏ వంశీ, రారా, వాడు పన్నాడు. రారా, సపరేట్ మంచం మీద తెచ్చుకుంది. రారా, మంచం మీద పెట్టుకుని సపరేట్ నిండా చెద్దరు కప్పుకో. ఏడ పెడతావురా? ఏడైనా పెట్టు, మరి ఏడ పెడతావు పెట్టు. అటు చూస్తాడు వాడు, అటు చూస్తాడు రా. అదే అంటున్నా. ఏం చెప్పడది? ఏంటిదిరా? ఏంటిది? ఏం సౌండ్ వచ్చింది? ఏం సౌండ్ వచ్చింది? సిలిండర్ ఎక్కడ ఉందిరా? నువ్వు కలగన్నా అవరా ఏమన్నా సిలిండర్ వచ్చినట్టుగా? సిలిండర్ నీకు మొన్న చెప్పినా నేను తీసుకురా అని. సప్పుడేకుంటా వచ్చినప్పుడు పండుకున్నావు మంచం ఎక్కి. సిలిండర్ తీసుకొచ్చి కడిగిన నా సంకలేసి అనుకున్నా. ఏది మరి? నువ్వు కలగన్నట్టున్నావు. తిరిగి తిరిగి వచ్చి ఎండలాగా కలగన్నట్టున్నావు. గవరై నువ్వు ఎన్నో దాపెట్టినావు బేటే. అందుకపోరా బెట్టి, అందుకపోరా బెట్టి, అందుకపోరా, అందుకపోరా బెట్టి. ఏం దెబ్బలు దాకించుకోకూరా, అనవసరంగా చెప్తున్నా. సన్ నేను ఇట్రా ఏం లేదు గాని ఉంది. నువ్వు నిద్రపోయి మంచిగా కలగన్నావు. ఉంది. ఏమున్నది? ఏమున్నది చెప్పు. ఉంది. ఏంటిది? అరే ఏముందిరా, గాడేం చూస్తున్నావు? వీడు ఏందమ్మా వీడు నా బట్టల మీద వాడతాడు అంటే బట్టలు ఇప్పేస్తాను తెలుసా? డైరెక్ట్ బట్టలు ఇప్పుడు ఇప్పుడే ఉందే పిక్కంత షెట్ నాయి మొత్తం డైరెక్ట్ బట్టలు ఇప్పుడు ఉంటాయి. బయట సిలిండర్ ముట్టాం టెక్నిక్ ఎక్కడ ఎప్పుడు ఈరోజు రాత్రి సిలిండర్ అయితే బిర్యానీ వేస్తాను. తీసుకురాలి స్టేషన్.
పెట్టించేస్తున్నా అంటారు. అయిపోయింది, పెట్టించేసిన. ఏమైంది రా సిలిండర్ తెచ్చారా పెడుతున్నావు ఎందుకు రావు? నేను గంట నుంచి కొట్లాడినా కానీ ఇయ్యలేదు బానే. బిర్యానీ ఎవరు బిర్యానీ చేసేది ఎవరు? చేస్తా గ్యాస్ ఫిల్ చేస్తున్నావారా? ఇప్పుడు బయట మొత్తం ఇదే నడుస్తుంది. ఇట్లనే గ్యాస్ నేచురల్ గ్యాస్ ఫిల్ చేస్తున్నట్ట సిలిండర్లలో. ఇంటి ముందట క్యూ కడతారు తెలుసా? అరే చేస్తా కనపరా, చేస్తా ఏం చేస్తా బిర్యానీ చేస్తారా? ఎప్పుడు చేస్తావు? ఇప్పుడు ఏమంటే ఇప్పుడే చేస్తా. ఒక్కడికే వేయాలి, మీకు వద్దు. మళ్ళా మీద బిర్యానీ అయిపోయినాక నేను మళ్ళీ గ్యాస్ తీసేసి అనుకుంటాను అతను. సరే మంచిది, సరే పో అడబెట్టు చేస్తా పో. నువ్వైతే సిలిండర్ అయితే పెట్టు, నీ బిర్యానీ ఏందో నీ సంగతి ఏందో నేను చూస్తా కానీ. చేస్తా 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 పో. నాయి పాము చెవులు అర్థమవుతుందా? నల్లి కానీ నేను అదే అన్ని పడతాయి. నల్లులు కట్టి బల్లులు కొట్టి మొత్తం ఇట్లున్నావు నువ్వు, నాకు అర్థమైంది. పో చేస్తా చేస్తా అడబెట్టు, దానికి పెట్టు. పెట్టనీరా సంగతి చెప్తానేరా. పెట్టు బిడ్డ, నువ్వు సిలిండర్ అయితే పెట్టు, నీ సంగతి చెప్తా నేను. బిర్యానీ కాదు, గ్లాస్ మంచినీళ్ళు కూడా నీకు వేడి చేసి ఏమంటున్నావు రా? ఏమో అన్నవేంద్ర నువ్వు? పాతది తెచ్చినావా? 10,000 ఏమనికి ఇచ్చి వచ్చినావు మరి? అయిపోయిన సిలిండర్ తీసుకొచ్చినావు నువ్వు. ఇప్పుడు ఏమన్నారు? ఇప్పుడు అన్నావు కదరా. నేనేమన్నా? నువ్వేడిన్నావు? నువ్వు లేని నీకు 5,000 తీసుకుపోయి నాశనం చేసి వచ్చి ముడ్డి కూడా పెట్టుకొని పండుకొని ఇంకా నేనేమన్నా నువ్వే విన్నామని మాట్లాడుతున్నావు నువ్వు. సిలిండర్ ఏంది? మా ఇంట్లో వీడు ఫాల్త్ గాడు ఎవడంటే వీడి పేరు రాసి పెట్టుకోవచ్చు. సిలిండర్ కోసము మీరు ఆడావిడి వాడి బ్లాక్ లో కొనుక్కోకండి. బ్లాక్ లో దందా బాగా నడుస్తుంది. 10-20 అనవసరంగా వేస్ట్ చేసుకోకండి. వస్తుంది సిలిండర్ ఖచ్చితంగా. 15-20 రోజులు కాకపోతే నెల రోజులలో కూడా సిలిండర్ మీ దగ్గరకు వస్తుంది. ఈ లోపు మీరు రైస్ కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్లు వాడండి. అట్లాంటివి వాడండి, చాలా తక్కువ వాడుకొని ఫ్రైలు అట్లాంటివి చేసుకోవద్దు. పాపడాలు తిని బతుకు మరిగా.